సీఎం సహాయ నిధి అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ప్రజలకు ఒక భద్రత, ఒక భరోసా లాంటిదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అధికారం అనేది మాకు అలంకరణ కాదని, అది ఒక బాధ్యత అని ఆయన చెప్పారు. బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 6 కుటుంబాలకు ప్రభుత్వం తరపున కార్యకర్తల సహాయ నిధి ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున చెక్కును ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, సీఎం సహాయ నిధి అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ప్రజలకు ఒక భద్రత, ఒక భరోసా లాంటిదని, ప్రజల అర్జీలు ఎమ్మెల్యేగా తన వద్దకు వచ్చినప్పుడు వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకువెళ్లి అక్కడే నిలిచిపోకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం వచ్చేలా కృషి చేస్తున్నామని, సమస్య పరిష్కారమైన వెంటనే చెక్కులు మంజూరు చేయించి వాటిని గౌరవప్రదంగా తిరిగి తీసుకువచ్చి బాధితులకు తమ కార్యాలయంలో అందజేస్తున్నామని, నిత్యం సెంట్రల్ నియోజకవర్గంలోని తమ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, అనుబంధ సంస్థల అధ్యక్షుల సమక్షంలో సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేస్తున్నామని, చెక్కులు అందుకున్న బాధితులు సంతోషం వ్యక్తం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిత్యం సీఎం సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి చెక్కులు అందిస్తున్నామని వివరించారు. సీఎం సహాయ నిధి అనేది ఒక భద్రత, ఒక భరోసా లాగా మారింది. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ప్రజల అర్జీల్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి తూతూ మంత్రంగా అర్జీల్ని పక్కన పడేయకుండా ఆ అర్జీల్ని పరిష్కరించి అక్కడ చెక్కు రాపిచ్చి ఆ చెక్కు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి గౌరవప్రదంగా మా పార్టీ నాయకులు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా చైర్మన్లు వీళ్ళందరి చేతుల మీదుగా ఇవ్వటం వల్ల తీసుకున్న బాధ్యతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి నిత్యం కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు ఇస్తానే ఉన్నాం. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇస్తూ ఉన్నాం. గతంలో కూడా 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా నిత్యం ప్రజలకు అండగా ఉన్నాం. అంటే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం. శుక్రవారం పూట ప్రజా దర్బారులో వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు కొంతమంది చనిపోయారో ఆ కార్యకర్తలు, అలాగే వాళ్ళ సభ్యత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ₹1,00,000 సహాయం చేసాం. సంతోషంగా ఉంది. ఏది ఏవైనా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించేదానికి అహర్నిశలో పనిచేస్తాం. నా భర్త గారు మరి గత 3 నెలలుగా చనిపోయి ఉన్నారు. మరి సీఎం గారు దృష్టి తీసుకెళ్ళినప్పుడు మరి అందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తున్నారు. ₹2,00,000 విరాళంగా ఇచ్చారు. అందరూ బట్టి ఉమన్న గారికి, పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా మరి నా నిండా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తామండి. ఇంకా ఆయన్ని గెలిపించుకుంటాము. మరి ఆయన పట్ల మేము మంచి అభిప్రాయం కలిగి ఉన్నాము. మా పేదలందరికీ కూడా నా పరిస్థితి అయితే మరి కనీసం బాగోని పరిస్థితి అనమాట. మా భర్త చనిపోయారు. మరి నేనైతే ఇళ్లలో పనిచేసుకునేదాన్ని. మరి అటువంటి దాన్ని మరి నాకు మరి మా కార్యకర్తలందరూ కలిసి మాకు ఇచ్చి హెల్ప్ చేసినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నాన్నగారి ద్వారా వచ్చిన చెక్కు ఇది. చాలా సంతోషంగా ఉంది. శేషబాబు గారు చాలా బాగా ప్రయత్నించి మా కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన లేని లోటు తీరంది. కానీ ఈ ఆర్థిక సహాయం ద్వారా నేను, మా అమ్మ చాలా లబ్ధి పొందుతున్నాము. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని, యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, షూస్ వంటి అవసరమైన సదుపాయాలు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గం గిరిపురం రెడ్ సర్కిల్ వద్ద ఉన్న బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 120 మంది విద్యార్థినుల కోసం ప్రత్యేక స్టడీ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై విద్యార్థినులకు స్వయంగా టిఫిన్లను అందజేశారు. పరీక్షల పట్ల భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అర్థం కాని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్స్ట్రా క్లాసులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఉపాధ్యాయులు అదనపు సమయం కేటాయించి ప్రతి విద్యార్థి సందేహాలను నివృత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. మరో 2 సంవత్సరాల్లో శతాబ్ది వేడుకలు జరగబోతున్న ఈ పాత బాలికల పాఠశాల గత ఏడాది 90% పైగా ఫలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకుందని గుర్తు చేశారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఇక్కడ చదివి ఉన్నత ఫలితాలు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని, యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, షూస్ వంటి అవసరమైన సదుపాయాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈసారి బడ్జెట్లో విద్యార్థుల కోసం 13,000 కోట్లను కేటాయించామని వెల్లడించారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేస్తున్నట్లు చెప్పారు. 10th క్లాస్ ఎగ్జామ్స్కి గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మా పిల్లల్ని అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నాం. ప్రైవేట్ క్లాసులు పెట్టి వాళ్ళకి అర్థం కానటువంటి సబ్జెక్టులు, వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నటువంటి సబ్జెక్టుల మీద మా టీచర్స్ అందరూ కూడా ఎక్స్ట్రా టైము వాళ్ళకి కోసం స్పెండ్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బిషప్ ఆచార్య స్కూల్ అంటే ఇది ఓన్లీ గర్ల్స్ స్కూల్. చాలా ప్రసిద్ధమైనటువంటి పాత స్కూలు 100 సంవత్సరాలు నిండిపోతూ ఉన్నాయి ఇంకో 2 సంవత్సరాల్లో. ఇటువంటి తరుణంలో లాస్ట్ ఇయర్ కూడా ఈ స్కూల్లో రిజల్ట్స్ 90% పైన వచ్చినాయి. హైయెస్ట్ మార్క్స్ గర్ల్స్, అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడ చదువుతూ ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నాం. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, షూసు, బెల్టు అన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం. ఈసారి బడ్జెట్లో కూడా 13,000 కోట్లు కేవలం వాళ్ళకి పెట్టాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద వాళ్ళందరికీ చదువుకున్న పిల్లలున్న తల్లులకి ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకు కూడా డబ్బులు తల్లి ఖాతాలు వేస్తూ ఉన్నాం. అది కాకుండా మొన్న ఫంక్షన్ ఇక్కడ జరిగినప్పుడు ఈ బిషప్ ఆచార్య స్కూల్లో కార్యక్రమం జరిగినప్పుడు ఇక్కడ లోకల్ మన టీచర్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ జయశ్రీ గారు కానీ, ఇక్కడ ప్రత్యేక అనుభవం ఉంది మాకు ఈ స్కూల్తో. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ బాలా కానీ, నేను కానీ ఈ స్కూల్లో ఏ ప్రోగ్రాం, ఏ ఫంక్షన్ అని మమ్మల్ని పిలిచినా ఖచ్చితంగా మేము అటెండ్ అవుతాం. మొన్న వీళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి మరి ఎక్స్ట్రా క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం స్నాక్స్ అరేంజ్ చేయమని అడిగారు. వెంటనే మా కార్పొరేటర్ బాలాకి ఆదేశించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా స్కూల్ పిల్లలకి స్నాక్స్ బాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరి బిషప్ ఆచార్య స్కూల్ అంటే విజయవాడ నగరంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి స్కూలు బిషప్ ఆచార్య స్కూలు. ఈ స్కూలు 1927లో స్థాపించడం జరిగింది. సుమారుగా 100 సంవత్సరాల కాలం కావస్తుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎంతోమంది దేశ విదేశాల్లో స్థిరపడటం కానీ, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా చాలా ఉన్నత స్థితికి ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది చాలా చోట్ల స్థిరపడి చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి ఈ కళాశాలలో ఈ సంవత్సరం 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకి ప్రైవేటు క్లాసులు జరగటం వల్ల మరి స్కూలు హెచ్ఎం గారు అయినటువంటి జయశ్రీ గారు మంచి హృదయంతో జయశ్రీ గారు ఎమ్మెల్యే గారిని మరి స్కూల్ పిల్లలకి స్నాక్స్ కావాలండి, 6 దాకా ఉంటున్నారు, ఉదయం 8 వచ్చి 10th క్లాస్ పిల్లలు సుమారు 120 మంది అని చెప్పి ఎమ్మెల్యే గారిని అడగగానే మరి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మరి స్నాక్స్ ప్రతిరోజు కూడా ఆయన ఎమ్మెల్యే గారు సొంత నిధులతో మా ద్వారా మాకు ఇచ్చి మేము తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. ఏపీలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. పదే పదే అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని హత్య చేసి డ్రమ్ములో కుక్కేసిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విచ్చలవిడి మద్యం విక్రయాలు కూడా ఇలాంటి నేరాలకి కారణమన్నారు. హోంమంత్రి అనిత బిల్గేట్స్తో ఫోటోలు దిగడం మీద ఉన్న శ్రద్ధ నేరాల నిరోధానికి చూపడం లేదని విమర్శించారు. ఏపీలో రోజుకు 70 నుంచి 80% అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. నారా లోకేష్ కొలంబో వెళ్లి క్రికెట్ చూస్తున్నారని విమర్శించారు. హిందూపురంలో బాలకృష్ణ అనుచరుడు ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుకు దిగాడని ఆమె ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు, బాలికలకు రక్షణ లేదు అని మరొకసారి నిరూపించబడింది ఈ సంఘటన. పదే పదే మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో
కఠినమైన శిక్షలు ఉంటాయి అనే భయం లేకపోవడం వలన ఇలాంటి పనులు చేసే వాళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉండే పరిస్థితి. ఒక ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు బయటికి వెళ్ళారంటే క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు అనే ధైర్యం తల్లిదండ్రులకి లేని పరిస్థితి నెలకొని ఉంది. ఎంత దారుణం అంటే మద్యం మత్తులో చేశాడంట. మద్యం మత్తుకి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మద్యం పాలసీలు. ఎక్కడ చూసినా బెల్ షాప్స్, పెర్మిట్ రూమ్స్కి 5 లక్షలు కట్టించి అఫీషియల్గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి. వెచ్చలవిడిగా బెల్ షాప్స్, ఎక్కడికక్కడ మద్యం దొరకడంతో ఈరోజు ఇలాంటి కామాంధులు ఇలా రెచ్చిపోయి ఆడబిడ్డల్ని హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ స్థానికులు, కుటుంబ సభ్యులు అయితే పోలీసుల్ని దగ్గరికి రానివ్వట్లేదు. ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం లేక. ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసుల్ని మహిళల రక్షణకి, ప్రజల రక్షణకి ఉపయోగించట్లేదు కాబట్టి పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి, అలాగే అపోజిషన్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులను ఉపయోగించట్లేదు. కాబట్టి వాళ్ళ వైఫల్యాల్ని ప్రజలు గమనించారు. కాబట్టి పోలీసులతో న్యాయం జరగదు అని చెప్పి వాళ్ళని వాళ్ళు రానివ్వకుండా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం! హోంమంత్రి గారు బిల్ గేట్స్తో ఫోటోలు దిగడం మీద చూపించే శ్రద్ధ. అమ్మా హోంమంత్రి గారు, మీరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడం, అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడం, వీటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. ప్రజల ఆర్థికాభివృద్ధికి యూసీడీ విభాగం కృషి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అక్షరాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ప్రధానమంత్రి స్వనిధి, షెల్టర్ హోమ్స్, వీధి విక్రయదారుల స్థితిగతుల అంశాలపై సర్కిల్ వారీగా సమీక్షించారు. వచ్చే వారం కల్లా వీటన్నిటిపై పురోగతి ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకు అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుందని, నగర ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలని, యూసీడీ సిబ్బంది అందుకు అనుగుణంగా విస్తృతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ తప్పనిసరిగా హాజరై నగరానికి రావాల్సిన బకాయి నిధులను రాబట్టాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18న జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని 21కి మార్చడం మున్సిపల్ చట్టానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయవాడకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, స్ట్రోమ్, డ్రైనేజీ గ్రాంట్లు సహా మొత్తం 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ఇప్పటి వరకు కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోవడం దురదృష్టకరమన్నారు. నగరంలోని 19 రోడ్లను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, 73, 74 రాజ్యాంగ సవరణ ఆత్మను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రేపు జరుగుతుందని నోటీస్ ఇచ్చారు. అకస్మాత్తుగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పి 21వ తేదీకి మార్పు చేయడం జరుగుతుందని చెప్పి మరొక నోటీస్ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలలో పాల్గొంటున్న శాసనసభ్యులు మన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నందున వారు కూడా పాల్గొవాలి కాబట్టి ఈ సమావేశాన్ని వాయిదా వేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఆఫీస్ సెక్షన్ నుంచి. మేము అడుగుతున్నాం, 20 నెలల కాలం అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యి నగరం నుంచి 3, బీజేపీ నుంచి 1, టీడీపీ నుంచి 2, పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గారు కానీ, తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, మరి సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ, ఈ 20 నెలల కాలంలో విజయవాడ కౌన్సిల్ సమావేశాలు సుమారు బడ్జెట్ సమావేశాలు కానీ, కౌన్సిల్ సమావేశాలు కానీ 10 సమావేశాలు జరిగాయి. వీటిల్లో ఎందుకని మీరు పాల్గొలేకపోయారు? ఎందుకని ఈ కౌన్సిల్కి మీ పాదం ఎంతవరకు మోపలేదు? కారణం ఏంటి? పోనీ నగరానికి ఈ 20 నెలల కాలంలో ఏమైనా ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసి నగర అభివృద్ధికి ఏమైనా విశేషమైన కృషి ఏమైనా చేశారా? అదైనా చెప్పుకోవడానికి మీరు కౌన్సిల్కి రావాలి కదా. అంటే 20 నెలల కాలంలో నగరానికి రావాల్సిన నిధులు రాబట్టే విషయంలో కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ పూర్తిగా వైఫల్యం చెందారు. నగరానికి సంబంధించినటువంటి నిధులు
చట్టబద్ధంగా 74వ రాజ్యాంగం ప్రకారంగా మంజూరైనటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన పాలకులుగా మీరు బాధ్యత వహించరా? అది 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 200 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఈ విషయంలో నగర పౌరుల యొక్క, నగర ప్రజల యొక్క, నగర కౌన్సిల్ యొక్క మరి గోడుని వినేదానికి ఎమ్మెల్యేలుగా మీరు ఈ కౌన్సిల్కి హాజరవుతారా అవరా? ఈ కౌన్సిల్ అంటే మీకు బాధ్యత ఉందా లేదా? ఈ కౌన్సిల్లో మీ యొక్క చేసిన కృషిని చెప్పేదానికి కావచ్చు, లేదు విజయవాడ నగర ఇబ్బందులను కావచ్చు వినేదానికి కావచ్చు, మీరు 21వ తారీఖు జరగబోతున్న మీకోసం వాయిదా వేసిన ఈ కౌన్సిల్ సమావేశానికి, మరి ఈ 5 ఏళ్ల పాలనలో చివరి కౌన్సిల్గా జరగబోతున్న ఈ కౌన్సిల్ సమావేశానికి మీరు హాజరు కావాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే టి చంద్రశేఖర్ మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రశ్నించిన హోంమంత్రి సమాధానం చెప్పలేదన్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారి హత్య ఘటనపై ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. బోల్తా కొట్టి మళ్ళీ ఈ బురిడి బాబు గారి పక్కనొచ్చి చేరిపోతున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ వారిలో కనపడిపోతా ఉంది. ఇవాళ శాసనసభలో నేను, నా సహచర ఎమ్మెల్యేలు అందరూ కలిసి దాసరి సుధా గారు, విశ్వేశ్వర రాజు గారు, మత్స్యలింగం గారు అందరం కలిసి ఒక ప్రశ్న వేసాం హోంమంత్రి గారికి. అమ్మా హోంమంత్రి గారు, గత కొన్ని సంవత్సరాలుగా హాస్టల్లో ఉంటున్నటువంటి బాలికలు మరియు విద్యార్థినులపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం గమనించిందా? అయితే ప్రభుత్వం దోషులపై ఏదన్నా చర్య తీసుకోవడం అయిందా? రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు మరియు హత్యలు పెరిగిపోతున్నాయనే విషయం వాస్తవమేనా? లాస్ట్ ప్రశ్న, 4వ ప్రశ్న, 2024 జూన్ నుండి మహిళలపై జరిగిన దాడుల సంఖ్య మరియు ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేవి అని అడిగితే ఆశ్చర్యకరం, హోంమంత్రి గారు ఈ 4వ ప్రశ్న అసలు వర్తించదంట. ఎవరికి వర్తించదు తల్లి? ఈ రాష్ట్రానికి వర్తించదా? మీకు వర్తించదా? హోంశాఖకు వర్తించదా? లేదా హోంశాఖని మీ ఇంటి శాఖగా మార్చేసుకున్నారు కాబట్టి వర్తించదని మీరు అనుకుంటున్నారా? 2024 నుంచి మహిళలపై జరిగినటువంటి దాడుల సంఖ్య మరియు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే వర్తించదు అని ఎలా చెప్తున్నారు తల్లి? రెండవది, ఏమీ జరగలేదు, పెరగలేదు అంటూనే 2025లో 1485 కేసులు నమోదయ్యాయని ఒక తప్పుడు లెక్కిచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చేటటువంటి రికార్డ్స్ లెక్కలకి, చంద్రబాబు నాయుడు గారి కూటమి నేతలు ఇచ్చేటటువంటి లెక్కలకి ఎక్కడ పొంతనుండదు. మనం ఈ రోజే గమనించాం, ఒక చిన్న బిడ్డ మదనపల్లిలో 7 సంవత్సరాల బిడ్డ ఒక డ్రమ్ములో కుక్కేశారు. ఆ ఎదురుగున్నటువంటి కులశేఖరో ఏదో వారింటి డ్రమ్ములో కుక్కేసి ఉంది బిడ్డని. ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రత ఉందా? అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? నేరస్తులకు అసలు భయం అనేది ఉందా? నేరం చేసినటువంటి వాడికి కేసు ఏమన్నా పడుతుందా? వాడికి పడ్డటువంటి కేసును చూసి ఇంకొక నేరస్తుడేమన్నా నేరం చేయకుండా ఆగుతున్నటువంటి పరిస్థితి ఉందా? ఈ పోలీస్ శాఖ అట్టడుగు స్థాయికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కింద అదో పాతాళం స్థాయిలోకి పడిపోయినా కూడా రోజుకొక మానభంగం. ఇంకా వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతూ రౌడీలు లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బాగా కితకితలు పెట్టేస్తూ ఉంటాడు, కామెడీ సినిమా చూపిస్తుంటాడు సీరియస్గా. చంద్రబాబు నాయుడు గారి పక్కనే రౌడీలు, గుండాలు అందరినీ అసెంబ్లీలో పెట్టుకొని ఆడబిడ్డల్ని అన్ని విధాల మోసం చేస్తున్నటువంటి వారిని పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానని చెప్తూ ఉంటాడు. గుడివాడ నియోజకవర్గంలో ఎన్నో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభమై గత ప్రభుత్వ హయాంలో సగంలో ఆగిపోయాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రపాక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రామాపురం ఆసుపత్రి పెచ్చులూడిపోయి దీన పరిస్థితిలో ఉందని అన్నారు. కౌతవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉందని, అందులో డయాలసిస్ సెంటర్ సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. మోటూరు, కౌతవరం, రామాపురంలో ఆసుపత్రుల పనులు పూర్తి కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. కానీ ఎవరూ రాకపోవడంతో పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. వీటన్నిటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రధానంగా చూసుకుంటే అన్ని
చాలా వ్యవస్థలు చాలా పనులకి పూర్తి చేయాల్సి ఉంది అధ్యక్ష. 5 ఏళ్లలో పూర్తి చేయకపోవటం వల్ల 80 లక్షలు అప్పుడు శాంక్షన్ అయితే ఇంకా ఫండ్స్ కూడా సరిపోవట్లేదు అధ్యక్ష. ఇంకా ఫండ్స్ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ కూడా అడగటం జరిగింది. 1,44,00,000 1,46,00,000 ఓన్లీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కి మాత్రమే అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒకసారి మంత్రివర్యులు కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష. అలాగే ఇంకా చూసుకుంటే ఈ హెల్త్ సెంటర్స్ చూసుకుంటే కనుక రుద్రపాక హెల్త్ సెంటర్ ఆల్రెడీ 30 పడకల ఆసుపత్రి అధ్యక్ష. అది దాన్ని కానీ ఈ మధ్య కాలంలో దానికి శాంక్షన్ మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. అది కూడా ఏ మాత్రం స్టార్ట్ అవ్వకుండా చాలా దారుణమైన పరిస్థితిలో ఇంకా కనీసం స్లాబ్ కూడా అయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దాన్ని కొంచెం ప్రతి స్లాబ్లు పూర్తి చేయటమే కాకుండా దాన్ని మళ్ళీ 30 పడకల హాస్పిటల్ని అప్రూవ్ చేసుకుని సిహెచ్సి సెంటర్ కింద అప్రూవ్ చేస్తే చాలా చాలా ఉపయోగకరం అధ్యక్ష. అలాగే రామాపురం చూసుకుంటే పెచ్చులు ఊడిపోయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం కట్టిన ఇవన్నీ అది దానికి రామాపురం సెంటర్ కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. ఈవెన్ డాక్టర్స్ క్వార్టర్స్ కూడా అక్కడే అవైలబుల్ గా ఉన్నాయి. కానీ అవన్నీ పెచ్చులుడిపోయే పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణంగా ఉంది. మోటూరు కూడా చాలా అంటే ఈ సెంటర్స్ అన్నిటిలోనూ పావులు లోనికి వచ్చేసి, ఎందుకంటే దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల పావులు లోనికి వచ్చేసి చాలా హారిబుల్ పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదొకటి. మోటూరు, కౌతవరం, రామాపురంలో ఈ చిన్న చిన్న పనుల కోసం, రిపేర్ పనుల కోసం 5 సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే 5 సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యుఓ నెంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరిగణిస్తాం అధ్యక్ష. అయితే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వారి దీనికోసం చెప్తున్నాను, 26 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఏవైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో, అనేక వివిధ దశల్లో ఆపేసిందో, వాటిని పూర్తి చేయడం కోసం కూడా బీపీహెచ్యూలు అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలనే 7,88,00,000 కూడా మంజూరు చేయడం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా. తర్వాత వారు ఈ పిఎస్సిని అప్గ్రేడేషన్ చేయాలని, ఇప్పటికే గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉంది. అయితే ఈ పిఎస్సిని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధాలను పరిశీలించి తర్వాత గౌరవ శాసనసభ్యులకి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.